నాన్ స్టాప్ న్యూస్ నేను కవిత నేను హిమబిందు. మోంతా తుపాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ తరపున రైతులకు తోడుగా నిలబడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు వైఎస్ జగన్. మోంతా తుపాన్ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తుపాన్ తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలు పార్టీ క్యాడర్ను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు వైఎస్ జగన్. కూటమి ప్రభుత్వంలో ఈ క్రాప్ ను నీరుగార్చారని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదని మండిపడ్డారు వైఎస్ జగన్. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇవన్నీ మానవ తప్పిదాలేనన్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రభుత్వం తరఫున ప్రీమియం కట్టి 54,55,000 మంది రైతులకు 7,800 కోట్ల ఇన్సూరెన్స్ ఇప్పించిన విషయాన్ని గుర్తు చేశారు. పంట నష్టపోయిన ప్రతి రైతుకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్సీపీ పోరాటం సాగించాలన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నిజంగా ఉచిత పంటల బీమా చూస్తే మన హయాంలో అప్పట్లో దాదాపుగా గమనించినట్లయితే మన హయాంలో 7,800 కోట్ల రూపాయలు ఉచిత పంటల బీమా కింద మనమే ప్రభుత్వం తరపునే మనమే రైతులు రూపాయి కట్టాల్సిన పని లేకుండా మనమే ప్రతి ఎకరాకు ఈ క్రాప్ చేసి 54,55,000 మంది రైతులకు తోడుగా నిలబడుతూ దాదాపుగా 7,802 కోట్ల రూపాయలు మనం ఖర్చు చేసి మనం రైతులకు ఇన్సూరెన్స్ సొమ్ము ఇప్పించగలిగాం. ఈరోజు పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒకవైపున ఇవన్నీ మ్యాన్మేడ్ తప్పిదాలు ఇన్ని కనిపిస్తూ రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఒకవైపున కనిపిస్తూ ఉండగా, మరోవైపున ఇటువంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టం, ఇలాంటి సైక్లోన్ రూపేణ జరిగిన నష్టాల మధ్య మనం రైతుకు ఎక్కడ తోడుగా ఉండగలుగుతాము అని అంటే, ఎన్యూమరేషన్ అన్నది ప్రభుత్వం చేతులెత్తేసే కార్యక్రమం చేయకుండా, నష్టం జరిగిన ప్రతి గ్రామంలో కూడా ఎన్యూమరేషన్లో ఏ ఒక్కరికి కూడా నష్టం జరగకోకుండా వాళ్ళ తరపున వాయిస్ ఇవ్వగలగడం, వాళ్ళ తరపున మనం ప్రభుత్వం మీద యుద్ధం చేసైనా సరే వాళ్లకు రైతుల తరపున మనం తోడుగా నిలబడడం, ఇది ఖచ్చితంగా రైతుల తరపున మనం చేయాల్సిన కార్యక్రమం. మీ ప్రాంతాలలో అసెంబ్లీ కోఆర్డినేటర్లు అందరూ కూడా చురుగ్గా పాలుపంచుకుంటా ఉన్నారు. మనం ఇచ్చిన పిలుపు మేరకు, మీరు కోఆర్డినేట్ చేసిన తీరు మేరకు వీరంతా కూడా పలు కార్యక్రమాలలో ఇప్పటికీ అందరూ కూడా పాలుపంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో కూడా పాలుపంచుకుంటూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకవైపున అభినందనలు తెలియజేస్తూనే మరోవైపున వాళ్ళందరినీ ఇంకా కాస్త ప్రోత్సహించి ఇంకా మెరుగ్గా వాళ్ళు పాలుపంచుకునే విధంగా, తద్వారా రైతులకు ఇంకా మంచి జరిగే పరిస్థితులు క్రియేట్ కావాలి. కాబట్టి ఆ దిశగా కూడా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఏ రైతు కూడా మిగిలిపోకుండా అవస్థపడే పరిస్థితి రాకుండా ఆ రైతుకు తోడుగా ఉండే కార్యక్రమంలో మన వంతు కృషి ఏం చేయాలనో అవన్నీ కూడా గట్టిగా చూసుకునే కార్యక్రమాలు చూసుకుందాం. వరద బాధితుల పునరావాస కేంద్రాల వద్ద నీచ రాజకీయం చేస్తోంది టీడీపీ. వైఎస్ఆర్సీపీ నాయకులు ఆహారం అందించారన్న కోపంతో కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. వరద బాధితులందరినీ బలవంతంగా బయటకు పంపించి పునరావాస కేంద్రానికి తాళం వేయించారు టీడీపీ నేతలు. భారీ వర్షాలతో ఎన్టీఆర్ జిల్లా కొత్తూరు తాడేపల్లి పరిధిలోని కుమ్మరిపాలెంలో ఇళ్లలోకి వరద నీరు వచ్చింది. దీంతో 45 కుటుంబాలకు చెందిన 200 మందిని స్థానిక బెండెక్స్ స్కూల్కు తరలించారు అధికారులు. పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు వారికి భోజన సౌకర్యం కూడా కల్పించలేదు. ఆకలితో అలమటిస్తున్న వారిని చూసిన వైఎస్ఆర్సీపీ నాయకులు వారికి భోజన సౌకర్యం కల్పించారు.
విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు బాధితులపై కక్షగట్టారు. పునరావాస కేంద్రం నుంచి వారిని పంపించేయాలని రెవెన్యూ అధికారులకు హుకుం జారీ చేశారు. వెంటనే పునరావాస కేంద్రానికి చేరుకున్న వీఆర్ఏ అన్నం తింటున్న వారిని బలవంతంగా అక్కడి నుంచి పంపించి స్కూల్కు తాళం వేసేశారు. వరద నీరు వెళ్లే వరకు తాము ఇక్కడే ఉండేందుకు అనుమతించాలని కోరినా పట్టించుకోలేదు. ఎందుకు తమను పంపిస్తున్నారని వీఆర్ఏని అడిగితే తమకు రాజకీయ ఒత్తిడి ఉందని చెప్పడం గమనార్హం. తమ ఇళ్ల చుట్టూ నీళ్లున్నా వెళ్లగొట్టడంపై బాధితులు మండిపడుతున్నారు. తుఫాను నివేదికపై ప్రశ్నించిన మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఆర్టీజీఎస్తో అన్ని రియల్ టైంలో తెలుసుకున్నామన్నారు చంద్రబాబు. అయితే తెలుసుకున్న విషయాలను కేంద్రానికి నివేదిక పంపించారా అని మీడియా ప్రశ్నించింది. దీంతో చంద్రబాబు సహనం కోల్పోయారు. అన్ని రియల్ టైంలో ఎలా సాధ్యమవుతాయని మీడియాకే ఎదురు ప్రశ్న వేశారు. మీకు సెన్సేషన్ వార్తలు కావాలని రియాలిటీ అవసరం లేదంటూ చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చివరగా కేంద్రానికి ఇంకా నివేదిక పంపించలేదన్న విషయాన్ని చంద్రబాబు బయటపెట్టారు. మోంతా తుపాన్ ఏపీలో రైతుల్ని నిండా ముంచింది. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ రేంజ్లో దెబ్బతిన్న వరి పొలాల్ని పరిశీలించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో వరి పొలాల్ని పరిశీలించడానికి వెళ్లారు పవన్ కళ్యాణ్. దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు వరి పొలంలోకి దిగారు. అయితే పవన్ కళ్యాణ్ చుట్టూ సినిమాల్లో మాదిరి ఓ 4 వీడియో కెమెరాలు, ఫోటో కెమెరాలు, డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. పవన్ వరిచేలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రైతులని పరామర్శించే వరకు ఓ రేంజ్లో హడావుడి చేశారు. సినిమాల్లో మాదిరి కట్ యాక్షన్ చెప్పకపోయినా కెమెరాల ముందు పవన్ యాక్టింగ్ ఎరగదీశారు. పవన్ పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు ఆంక్షలు విధించారు. కోడూరు అవనిగడ్డ మధ్య రాకపోకల్ని ఆపేశారు. దీంతో తమ సమస్యలు చెప్పుకుందామని వచ్చిన మహిళా రైతులు డీసీఎంను కలవడం సాధ్యం కాక ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి నిరసన సెగ తగిలింది. దివంగత టీడీపీ నేత మాలేపాటి సుబ్బారాయుడు ఇంటికి కావ్య కృష్ణారెడ్డి వెళ్లారు. దీంతో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మాలేపాటి వర్గీయులు అడ్డుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సమక్షంలోనే గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సుబ్బానాయుడును ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. దీంతో చేసేదేమీ లేక కారు దిగకుండానే కావ్య కృష్ణారెడ్డి వెనుదిరిగారు. చంద్రబాబు ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబించడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు వైఎస్ఆర్సీపీ సింగనమల సమన్వయకర్త సాకే శైలజనాథ్. సమయం మించిపోతున్న రైతులకు పప్పు శనగ విత్తనాలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కూటమి ప్రభుత్వ తీరును నిరసిస్తూ అనంతపురం జిల్లా పుట్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులతో కలిసి ధర్నా చేపట్టారు. భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎప్పుడు చూసినా సరే రైతు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎల్లనూరు, పుట్లూరు మండలాల్లో పప్పు శనగ అనేది ప్రధానమైన పంట. రిజిస్ట్రేషన్ పేరుతో డ్రామాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం ఆ డ్రామాలు కట్టిపెట్టాల. ఇప్పుడే ఏపీ సీడ్స్లతో మాట్లాడినాం. కనీసం ఈ జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ శనగ విత్తనాలు కావాలి ఇండెంట్ కూడా పోలేదు. అంటే ఇండెంట్ కూడా పంపలేనంత బిజీగా వీళ్ళు ఉన్నారేమో నాకేం అర్థం కావడంలే. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని అరికట్టాలన్నారు. విచ్చలవిడి మద్యం విక్రయాలతో వ్యవస్థలు నాశనం అవుతున్నాయన్నారు. బెల్ట్ షాపులు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మద్య నియంత్రణే తమ పార్టీ లక్ష్యమన్నారు బీజేపీ అధ్యక్షుడు మాధవ్. ఎక్కడెక్కడ కల్తీ మద్యం జరిగిందో దాన్ని ఎక్కడ ఉపేక్షించే అవకాశమే లేదు. రాష్ట్రంలో ఇప్పటికే అధికార పార్టీ సంబంధించిన నాయకులు అని చలామణి అవుతూ గతంలో ఇంకో పార్టీలో ఉండి రావటం, వాళ్ళ యొక్క వ్యవస్థ నిర్విఘ్నంగా జరిగే ప్రయత్నం జరగటం, వాళ్ళందరినీ కూడా వాళ్ళు తొలగించడం జరిగింది. ఎక్కడెక్కడ అక్రమార్కులను వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా శిక్షించడం, అలాగే బెల్ట్ షాపులకు సంబంధించిన అంశం కూడా లేచింది. తప్పనిసరిగా ఎక్కడ బెల్ట్ షాపులు ఉండకుండా ఉండాలి. మీ రాబో కాలంలో ఇటువంటి ఎక్కడా జరగకుండా ఇంకా వ్యవస్థని పటిష్ఠించాల్సిన అవసరం ఉంది. ఎక్సైజ్ శాఖ కూడా ఆ విధమైన దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. రేపు రాజ్భవన్లో కాంగ్రెస్ నేత మాజీ క్రికెటర్ అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణం చేయనున్నారు. రేపు మధ్యాహ్నం 12:15 ప్రమాణ స్వీకారం జరగనుంది.
మైనారిటీకి మంత్రి పదవి రాకుండా బీజేపీ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీసీలకు 42% రిజర్వేషన్లు రాకుండా అడ్డుకుంటున్న బీజేపీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మైనార్టీకి వస్తున్నటువంటి అవకాశాన్ని తల్లదన్న విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు చూశారు 42% బీసీ రిజర్వేషన్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని అడ్డుదలినటువంటి సందర్భాలు చూసాం మనం. 42% రిజర్వేషన్ రాకుండా అడుగడుగున కేంద్ర ప్రభుత్వం అడ్డు వేస్తూ వచ్చింది. ఇవాళ మైనార్టీకి అవకాశం ఇస్తానంటే కూడా కుటిల ప్రయత్నాలు చేసి ఆపే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఇది రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ముసుగులో ఎంఐఎం పోటీ చేస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థికి ఇప్పుడు ఎందుకు మంత్రి పదవి ఇస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు వారం రోజుల ముందు మంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మైనారిటీలను మోసం చేసేందుకు కాంగ్రెస్ నాటకాలు ఆడుతోందన్నారు కిషన్ రెడ్డి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ జూబ్లీహిల్స్లో పోటీ చేస్తూ ఉంది. అందుకే అనేక రకాలుగా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోటీ చేసినటువంటి వ్యక్తిని ఎలక్షన్స్ జరుగుతుంటే గతంలో ఓడిపోయినటువంటి అభ్యర్థిని మంత్రిగా చేస్తున్నారో, ఎవరి కోసం మంత్రిగా చేస్తున్నారో, ఎవరిని ఉద్ధరించడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో, ఎవరు లబ్ధి పొందడం కోసం మంత్రిగా చేస్తూ ఉన్నారో ఈరోజు కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. టీటీడీ స్విమ్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో టీటీడీ పరిపాలనా భవనం ముందు ఆందోళన చేపట్టారు. గడిచిన 5 నెలలుగా ఆందోళన చేస్తున్నా తమను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులు మండిపడ్డారు. తమను శానిటేషన్ ఉద్యోగులంటూ చిన్న చూపు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని సిఐటియు నాయకులు హెచ్చరించారు. మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. బతికే ఉన్న వ్యక్తిని వైద్యులు మార్చురీకి తరలించారు. శానిటేషన్ సిబ్బంది గమనించి డాక్టర్లకు సమాచారం ఇవ్వడంతో రోగిని జనరల్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే సరైన పరీక్షలు చేయకుండా వ్యక్తి మృతి చెందాడని ధృవీకరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ నగరాన్ని మోంతా తుఫాను ముంచెత్తింది. భారీ వర్షానికి 45 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. సిటీలో వరదలు పోటెత్తాయా అన్నంతగా వరుణుడు బీభత్సం సృష్టించాడు. వరంగల్ హన్మకొండలోని ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లపై నీళ్లు నదుల్లా పారుతున్నాయి. ఆగకుండా పడుతున్న వర్షానికి వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్, సీకేఎం హాస్పిటల్ ఏరియా, జెపిన్ రోడ్, వరంగల్ చౌరస్తా, బట్టల బజార్ రోడ్లన్నీ జలమయమయ్యాయి. మెయిన్ రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు రావడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. వరంగల్ సిటీలోని అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు రావడంతో రాకపోకలకు బ్రేక్ పడింది. వరద ఉధృతితో వరంగల్, హన్మకొండ, కాజీపేట, ట్రై సిటీస్లోని ప్రజలు నిన్నటి నుంచి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వర్షానికి వరంగల్ అతలాకుతలమవుతోంది. హన్మకొండలో చాలా కాలనీల్లోకి వరద చేరింది. సమయనగర్లోని ఇళ్లలోకి నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు కూడా తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీ వర్షం కురిసి ఇళ్లలోకి వరద నీరు వచ్చినా తమను పట్టించుకున్న నాథుడే లేడని వాపోతున్నారు. వరంగల్ హంటర్ రోడ్లోని జ్యోతిరావు బాపులే డిగ్రీ కాలేజ్ విద్యార్థులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. బోట్లలో వెళ్లి విద్యార్థులను సేఫ్గా తీసుకొచ్చారు. వరదలో చిక్కుకున్న 473 మంది బాలికలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి అల్పాహారం అందించారు. మున్నేరు మరోసారి ముంచెత్తింది. వాగు నీటి మట్టం 25 అడుగులకు చేరడంతో పలు కాలనీలు నీట మునిగాయి. భారీ వర్షాల నేపథ్యంలో మున్నేరు పరివాహక ప్రాంతాలు నీట మునగడమే కాకుండా పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. ఇప్పటికే పలు కాలనీలు జల దిగ్బంధంలో ఉన్నాయి. వరి, పత్తి
నీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. మున్నేరు వాగు నీటి మట్టం 30 అడుగులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే మరికొన్ని కాలనీలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. వరద ఉధృతి పెరుగుతుందని ముందస్తుగా కాలనీని ఖాళీ చేయిస్తున్నారు. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మున్నేరు ముంపు కాలనీలోని ఇళ్లలోకి పాములు వస్తుండటంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వస్తే వరద నీరు ఇళ్లలో ఉంటే పాములు భయపెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొంతా తుపాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. వరద ప్రభావిత జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారని తెలిపారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కల్లాలతో పాటు మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. తెలంగాణలో భారీ వర్షాలు పంట పొలాల్ని ముంచెత్తాయి. ఈదురుగాలులు రైతన్నల ఉసురు తీశాయి. మోంతా తుఫాను రైతుల పొట్టగొట్టింది. మునిగిన పంట చూసి రైతు గుండె తరుక్కుపోతోంది. మరికొన్ని రోజులాగితే పంట చేతికొస్తుంది అనే ఆశతో ఉన్న రైతుపై మోంతా పిడుగుపడింది. కళ్ల ముందే వరి, మొక్కజొన్న, పత్తి పంటలు ధ్వంసమయ్యాయి. ఫలితంగా రైతు గుండె కోత మిగిలింది. అప్పులు చేసి పండించుకున్న పంట, కన్న బిడ్డల కంటే జాగ్రత్తగా సాకిన పంట కాస్తో కూస్తో గిట్టుబాటు ధర వస్తే అప్పులు తీర్చి ఒడ్డున పడొచ్చని కొంతమంది, కూతురు పెళ్లి చేయాలని మరికొంతమంది, ఉన్న ఇంటిని గట్టి చేసుకుందామని ఇంకొంతమంది, చేతికి డబ్బులొస్తే డాక్టర్కు చూపించుకుందామని ఎంతోమంది. ఇలా ప్రతి రైతుది ఒక్కో అవసరం. ఇప్పుడు ఏదీ జరగదు. కళ్ళ ముందే పంటతో పాటు రైతుల ఆశలు కూడా మునిగిపోయాయి. హుస్నాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. వ్యవసాయ మార్కెట్ యార్డ్లో తడిచిన ధాన్యం చూసి రైతులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మార్కెట్లోనే కొట్టుకుపోయిన ధాన్యాన్ని చూసి రైతులు గుండెలవిసేలా ఏడుస్తున్నారు. చేతికొచ్చిన పంట కళ్ల ముందే మురికి కాల్వలోకి కొట్టుకుపోవడంతో హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో రైతులు విలవిల్లాడిపోతున్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు వచ్చిన కలెక్టర్ కాళ్లపై పడి తమను ఆదుకోవాలి అంటూ కన్నీరు మిన్నూరు అవుతున్నారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామం వద్ద చెరువుకి గండిపడింది. దీంతో ఊళ్ళోకి వరద నీరు చేరింది. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి నుంచి బైక్పై రోడ్డు దాటేందుకు స్థానిక యువకులు యత్నించారు. రోడ్డు దాటుతుండగా బైక్ అదుపు తప్పడంతో యువకులు వరద నీటిలో కొట్టుకుపోయారు. స్పందించిన స్థానిక యువకులకు రక్షించి ఒడ్డుకు చేర్చారు. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని నీలకంఠాపురం, విజయరామరాజుపేట, వడ్డాది గ్రామాల్లో పర్యటించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. తుఫాను ప్రభావంతో నష్టపోయిన రైతులని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనకాపల్లి జిల్లాలో 4000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. విజయరామరాజుపేట వద్ద కొట్టుకుపోయిన కాజ్వే ప్రాంతాన్ని పరిశీలించారు. కాజ్వే నిర్మాణంలో నాణ్యత లోపించడం వల్లే కొట్టుకుపోయిందని గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మోంతా తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా చిగురుటాకులా వణికిపోయింది. నిన్న మధ్యాహ్నం నుంచి కురిసిన భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లాయి. పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఒంగోలు నగరంలో లోతట్టు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఒంగోలు నగరంలోని నేతాజీ కాలనీ, వెంకటేశ్వర కాలనీలను వరద నీరు చుట్టుముట్టింది. దీంతో కాలనీ వాసులు బయటకు రాలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైతుల పరిస్థితి దారుణంగా మారింది. జిల్లా వ్యాప్తంగా పత్తి, మిర్చి పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. తుఫాన్ కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. పంట నష్టంపై ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వటం లేదని తెలిపారు. ప్రభుత్వ తీరుతో రైతులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. ఇప్పటివరకు ఒక్క అధికారి కూడా పంట నష్టాన్ని అంచనా వేసేందుకు పొలాల వద్దకు రాలేదని కైలే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా, దాని ఉపనదులకు భారీ వరద వస్తోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద గంట గంటకు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 5,213 క్యూసెక్కులుగా ఉంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఛట్ పూజ చుట్టూ తిరుగుతోంది. ఓట్ల కోసం ప్రధాని మోదీ ఛట్ డ్రామాకు తెరతీశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించగా దీనికి ప్రధానమంత్రి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఓట్ల కోసం ఎవరైనా ఛట్టి మయ్యాను అవమానిస్తారా అని మండిపడ్డారు. బీహార్లోని ముజఫర్పూర్లో ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ప్రధాని మోదీ మహాగఠబంధన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఛట్ పూజను డ్రామా అనటం బీహార్ మహిళలను కించపరచడమే అన్నారు. आरजेडी कांग्रेस के लिए कैसी बेशर्मी से बोल रहे हैं। उनके लिए तो छठी मैया की पूजा एक ड्रामा है, नौटंकी है। आप उनकी बातों से सहमत है क्या? ऐसे लोगों को सजा दोगे कि नहीं दोगे? ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఇండియా పాక్ యుద్ధాన్ని తానే ఆపానని డొనాల్డ్ ట్రంప్ తరచూ చెబుతున్న మాటలు అబద్ధమని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మోదీకి నిజంగా ధైర్యం ఉంటే ఆ పని చేయాలన్నారు. ట్రంప్ను ఎదుర్కొనే ధైర్యం మోదీకి లేదని, అందుకే ఆయన ఆ ప్రకటన చేయలేరన్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నలందలో ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్ గాంధీ. బీహార్లో మహాకూటమి అభ్యర్థి తన కుమారుడు తేజస్వి యాదవ్ సీఎం కావాలని బీహార్ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ భార్య రబ్రీదేవి ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి ఆ డబ్బంతా ప్రధాని మోదీ ఇంటికి చేర్చిందని విమర్శించారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ 70,000 కోట్ల మోసానికి పాల్పడ్డారన్నారు. తన మరో కుమారుడు జేజేడీ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ అనుకున్న చోటు నుంచే పోటీ చేస్తారని, దాన్ని ఎవరూ అడ్డుకోవద్దన్నారు. సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది. నవంబర్ 23న ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆ తర్వాతి రోజున జస్టిస్ సూర్యకాంత్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన సీజేఐగా కొనసాగుతారు. హర్యానాలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్ 2019 మే 24న సుప్రీంకోర్టులో జడ్జిగా పదోన్నతి పొందారు. ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో వింత నిర్ణయం తీసుకున్నారు. ఎక్కువ బంగారు ఆభరణాలు ధరిస్తే 50,000 జరిమానా విధిస్తామని ప్రకటించారు. ఆడంబరాలు అరికట్టడంతో ఆర్థిక అసమానతలు తగ్గించాలన్న ఉద్దేశంతో బావర్ గిరిజన ప్రాంతంలోని కంథార్ గ్రామ నివాసితులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్కడి మహిళలు శుభకార్యాలకు వెళ్లిన సందర్భంలో కేవలం చెవిపోగులు, ముక్కు పుడక, మంగళసూత్రం మాత్రమే ధరించాలి. అంతకంటే ఎక్కువ బంగారు నగలు ధరిస్తే వారికి 50,000 జరిమానా విధిస్తారు. గ్రామ పెద్దలు తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి మహిళలు కూడా స్వాగతించారు.
అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం 3,000 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినట్టు ప్రకటించింది రామ మందిర నిర్మాణ కమిటీ. ప్రాజెక్టు మొత్తం ఖర్చు 1,800 కోట్లు కాగా ఇప్పటి వరకు 1,500 కోట్లు బిల్లులు చెల్లించారు. ఇక శ్రీరామ జన్మభూమిలో రామాలయ నిర్మాణం పూర్తయింది. ప్రధాన దేవాలయ ప్రాంగణంతో పాటు ఇతర దేవాలయాల నిర్మాణాలు కూడా కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలో నవంబర్ 25న నిర్వహించే ధ్వజారోహణ కార్యక్రమానికి దాతలందరినీ ఆహ్వానించనున్నారు. ప్రత్యేక పూజలకు హాజరు కానున్న ప్రధాని మోదీ రామాలయంపై పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. శబరిమల అయ్యప్ప స్వామి దర్శనాల కోసం నవంబర్ 1 నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు. వర్చువల్ క్యూ బుకింగ్ నవంబర్ 1వ తేదీన ప్రారంభించనున్నట్లుగా ప్రకటించింది. ప్రతిరోజు 70,000 మంది భక్తులకు క్యూ లైన్ టికెట్స్ ను విక్రయించనుండగా స్పాట్ బుకింగ్ కోసం 20,000 టికెట్స్ ను కేటాయించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలే పిల్లలను బందీలుగా పట్టుకుని బెదిరింపులకు దిగడం తీవ్ర కలవరం సృష్టించింది. ఘటనకు తెగబడిన వ్యక్తిని ముంబై పోలీసులు కాల్చి చంపేశారు. గన్ ఫైర్లో గాయపడిన నిందితుడు రోహిత్ ఆర్యాను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడు చనిపోయాడు. ముంబైలో నిత్యం రద్దీగా ఉండే పవాయ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రముఖ అణు పరిశోధనా కేంద్రం బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్కాలో నకిలీ శాస్త్రవేత్త వ్యవహారంలో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. నిందితుడి వద్ద న్యూక్లియర్ ప్రోగ్రాంకు సంబంధించిన కీలకమైన డేటాతో పాటు 14 మ్యాప్లను స్వాధీనం చేసుకున్నట్లుగా తాజాగా పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సున్నితమైన సమాచారం ఏదైనా ఉందా అన్న కోణంలో పరిశీలిస్తున్నామన్నారు. బార్క్లో సైంటిస్ట్ గా చెలామణి అవుతున్న అఖ్తర్ కుతుబుద్దీన్ హుస్సేనీని గత వారం ముంబైలో పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద ఫేక్ పాస్పోర్ట్లు, ఆధార్, పాన్ కార్డులు గుర్తించారు. ఇరానియన్ గూఢచారులతో జరిగిన ఒక ఒప్పందం ద్వారా వచ్చిన డబ్బుతో విదేశాల్లో పెట్టుబడి పెట్టినట్లుగా అధికార వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ఇరాన్లోని చాబహార్ పోర్ట్ విషయంలో భారత్కు భారీ దౌత్య విజయం దక్కింది. వచ్చే ఏడాది ప్రారంభం వరకు అమెరికా ఆంక్షల నుంచి మినహాయింపు లభించింది. గతంలో ఇచ్చిన మినహాయింపుకు నేటితో గడువు ముగుస్తుండగా మరో 6 నెలల పాటు పొడిగింపునిచ్చింది ట్రంప్ సర్కార్. దీంతో చాబహార్ పోర్ట్ షహీద్ బెహెస్తీ టెర్మినల్ అభివృద్ధి నిర్వహణకు భారత్కు వీలు కలిగింది. చైనాకు గుడ్ న్యూస్ చెప్పారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. 6 ఏళ్ల తర్వాత చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో భేటీ అయిన ట్రంప్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రాగన్ కంట్రీపై విధించిన 20% టారిఫ్స్ ను 10% తగ్గిస్తున్నట్లుగా ప్రకటించారు. అంతేకాదు జిన్పింగ్ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్ ఆయన ఒక గొప్ప నేత అని కొనియాడారు. జిన్పింగ్ కు 10కి 12 మార్కులు ఇస్తానని వ్యాఖ్యానించారు ట్రంప్. వలసదారులకు మరో షాక్ ఇచ్చింది అమెరికాలోని ట్రంప్ సర్కార్. వర్క్ పర్మిట్స్ ఆటోమేటిక్ రెన్యువల్ విధానానికి ముగింపు పలికింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఈ మేరకు ప్రకటన చేసింది. అక్టోబర్ 30 ఆ తర్వాత నుంచి వర్క్ పర్మిట్స్ ని పునరుద్ధరించేందుకు దరఖాస్తు చేసుకునే వలసదారులకు ఇకపై ఆటోమేటిక్ రెన్యువల్ ఉండదని వెల్లడించింది. దీంతో వేల మంది విదేశీయులు, ముఖ్యంగా భారతీయులు తమ ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. అమ్మకాలతో ఒత్తిడిలో మార్కెట్లు పతనమయ్యాయి. 592 పాయింట్ల నష్టపోయిన సెన్సెక్స్ 84,404 వద్ద ముగిసింది. నిఫ్టీ 176 పాయింట్లు తగ్గి 25,877 వద్ద స్థిరపడింది. పసిడి కొనుగోలుదారులకు ఊరటనిచ్చింది. ఈ రోజు బంగారం కాస్త తగ్గింది. హైదరాబాద్లో తులం బంగారంపై 920 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,21,480 రూపాయలు పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 1,11,350కి చేరింది. కిలో వెండిపై 1,000 రూపాయలు తగ్గడంతో 1,65,000 పలుకుతోంది. కమింగ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. నాకౌట్ మ్యాచ్లో చెలరేగిపోయే ఆస్ట్రేలియా మహిళల వన్డే ప్రపంచ కప్లో భారీ స్కోరుతో విరుచుకుపడింది. సెమీఫైనల్లో టీమిండియా బౌలర్లు తేలిపోగా ఆసీస్ బ్యాటర్లు పరుగుల పండగ చేసుకున్నారు. ఓపెనర్ ఫోబే లిచ్ఫీల్డ్ శతక గర్జన చేయగా అలీసా పెర్రీ హాఫ్ సెంచరీతో చెలరేగింది. ఆష్ గార్డ్నర్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. దీంతో 338 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. ప్రత్యర్థి నిర్దేశించిన కొండంత లక్ష్యాన్ని ఛేదించి మూడోసారి ఫైనల్ చేరాలని ప్రయత్నిస్తోంది టీమిండియా.
కోల్కతా నైట్ రైడర్స్ కి కొత్త హెడ్ కోచ్ వచ్చారు. ఐపీఎల్ 19వ సీజన్ కు ముందు అభిషేక్ నాయర్ కు ఆ పదవి కట్టబెట్టింది. ఈ మధ్య రాజీనామా చేసిన చంద్రకాంత్ పండిట్ స్థానాన్ని భర్తీ చేయనున్నారు నాయర్. ఫ్రాంచైజ్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న అభిషేక్ నాయర్ హెడ్ కోచ్ గా నియమితులవ్వడంతో కోల్కతా ప్లేయర్స్ ఖుషి అవుతున్నారు. నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.